అందరికీ నమస్కారం. నా పేరు సోయమర్దన్. మాది సూరకుంట గ్రామం. నేను వీడీసీ కమిటీ ప్రెసిడెంట్ని. మాకు ఇది ప్రాజెక్ట్ వచ్చి ఇది చివరి సంవత్సరం. మాకు 2021లో మొదటిసారి ప్రాజెక్ట్ వచ్చింది. అంతకుముందు మా గ్రామం ఎలా ఉండేదంటే విడివిడి భాగాలుగా, అంటే ఒకే గ్రామం ఉన్నా కూడా 60 కుటుంబాలు వేరువేరుగా ఉండేవాళ్ళు. తర్వాత మేము యూత్ మరియు పెద్ద మనుషులు కలిసి ఎలాగైనా ఒకటిగా చేద్దామనే ఆలోచనతో చేసేటప్పుడు మాకు ఈ ప్రాజెక్ట్ 2021లో రావడం జరిగింది. అప్పుడు మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి మేము ఇంకా బాగా చేసుకోవడానికి వీలు కుదిరింది. మేము ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం మేము ఒక 2 సంవత్సరాలు కష్టపడింది ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 సంవత్సరంలో చేసుకోగలిగాం. అలాగే మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మాకున్నటువంటి 125 కుటుంబాలు కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాము. మా గ్రామం నుంచి కనీసం 10th ఇంటర్ అక్కడే డ్రాప్ అయ్యేవాళ్ళు. అంతకుముందు జనరేషన్ వాళ్ళు కొంతవరకైనా డిగ్రీ చేశారు. ఇప్పుడు మాత్రం 10th ఇంటర్లో డ్రాప్ అవుట్ అవుతుంటే మేము ఈ ఎఫ్ఎఫ్ఈడిపి ప్రాజెక్ట్ నుంచి కొంతమంది స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళని విజయవాడ లయోలా కాలేజీలో కూడా జాయిన్ చేయడం జరిగింది. మేము మా జనరేషన్ తర్వాత జనరేషన్ ఎలా అయితే అభివృద్ధి చెందితే మా గ్రామం ముందుకెళ్ళొద్దనే దిశతో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఇలా చేయడానికి మాకు కొంత మేరకు ఎఫ్ఎఫ్ఈడిపి ప్రాజెక్ట్ అలాగే లీడ్స్ సంస్థ వాళ్ళు మాకు చాలా సహకరించారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. గ్రామస్తులంతా కలిసి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా ఊర్లో ఇరిగేషన్ కానీ అన్ని కూడా చేస్తున్నారు. ఇరిగేషన్ చేయడం వల్ల ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయం అనేది కూడా ఇప్పుడు చేస్తున్న రైతులు ఇంకా దాన్ని మంచిగా చేయగలరు. ఇంకా ఆర్థికంగా దానివల్ల అభివృద్ధి జరిగిద్ది. హెల్త్ విషయాల్లో కానీ అన్ని రంగాల్లో కానీ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎఫ్ఎఫ్ఈడిపి ప్రాజెక్ట్. మరియు అలాగే మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలతో ఎడ్యుకేషన్ ఆపేసిన హెల్త్ విషయాల్లో ఉన్నా కూడా దానికి మేము మా గ్రామం నుంచి సహకరిస్తూ ముందుకెళ్తాం. నా పేరు తోడం దేశాయ్. సూరకుంట గ్రామం, చింతూరు మండలం, పోలవరం డిస్టిక్ మాది. మా గ్రామం ప్రక్కన చంద్రవంక వాగు సంవత్సరం పొడవునా నీళ్ళు ప్రవహిస్తుంటుంది. ఇక్కడ మా విలేజ్లో దాదాపు 100 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకి వ్యవసాయానికి చేయడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం. మా గ్రామానికి దత్తతగా తీసుకున్న లీడ్స్ సంస్థ వారు ఎఫ్ఎఫ్ఈడిపి అనే సంస్థ దత్తత తీసుకొని సందర్భంగా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గ్రామానికి వ్యవసాయపరంగా ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్కి ఎన్నోసారి అప్లికేషన్ ఇచ్చాము, పట్టించుకోలేదు. మీ ద్వారా అయినా సాధ్యమైతే మాకు ఉన్న 2 లిఫ్ట్ ఇరిగేషన్లని రిపేర్ చేస్తే మేము ఆర్థికంగానే అభివృద్ధి చెందుతాము. వాటిని మాకు రిపేర్ చేసి పెట్టగలరంటే వెంటనే సంస్థ వారు ఖచ్చితంగా చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది మాకు లిఫ్ట్ ఇరిగేషను పూర్తిగా మాకు అందుబాటులో వస్తే మా గ్రామం ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల్లో మంచి ఆర్థికంగా ఎదుగుతారు. అందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి చాలా ఉపయోగం పడుతుంది. మాకు ఇది తప్ప, లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏం లేదు వ్యవసాయం చేయడానికి. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మాకేంటే పుష్కలమైన వాటర్ సంవత్సరం పొడవునా చంద్రవంక వాగు నుంచి నీళ్లు సప్లై అవుతూనే ఉంటాయి. మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మాకు అందుబాటులో వస్తే 2 పంటలు పండించుకోవచ్చు. అలాగే చిన్న రైతులు కూడా కూరగాయలు వేసుకొని మాకు చింతూరు మార్కెట్టు, ఎడలపల్లి మార్కెట్ అంటే సంతలు జరుగుతుంటాయి. ఆ సంతలకి కూరగాయలు కూడా అమ్మి మా ఊళ్ళు ఆర్థికంగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మా లిఫ్ట్ ఇరిగేషన్లో వస్తే మేము 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏంటో మేము అభివృద్ధి చెంది చూపెట్టగలము. నా పేరు నూప చంద్రకళ. మాది సూరకుంట గ్రామం. 2016లో నా హెల్త్ బాగోలేక స్కూల్ మానేశాను. 4 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను అమ్మ వాళ్ళతో వ్యవసాయం చేసుకుంటూ. తర్వాత 2021లో ఎఫ్ఎఫ్ఈడిపి ద్వారా మా గ్రామంలో వీడీసీ మెంబర్స్ నేను ఖాళీగా ఉన్నానని గుర్తించి నా దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఖాళీగా ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావుగా, ఎందుకులే అనేసి లీడ్స్లో మిషన్ ట్రైనింగ్ నేర్పించుకుంటున్నారు. అక్కడ వెళ్ళి
మిషన్ నేర్చుకో, నీకు దేనికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి చెప్పారు. సరే అనేసి నేను ఇంకా లీడ్స్లోకి వెళ్ళి మిషన్ ట్రైనింగ్ 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చి ఇలా ఇంటికాడ మిషన్ ఇచ్చారు ఫాదర్లు. ఇచ్చేసరికి ఇలా పెట్టుకొని కుట్టుకుంటున్నాను. నెలకి ఎంతో కొంత 2000 మంచి కుడితే 2000 అలా వస్తాయి. ఈ మిషన్ సాయం చేసిన వారికి అలానే FFBDPకి లీడ్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్రీను సోడే, సూరకుంట మాది. మా గ్రామంలో 1996లో మాకు కమ్యూనిటీ ఫారెస్ట్ కింద మాకు 1450 ఎకరాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దాన్ని మేము మా పూర్వీకులు ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఉపయోగించి ఎట్లా అభివృద్ధి చెందాలి అనేది వాళ్ళకు తెలియకుంటుండే. ఆ తర్వాత మేము కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత మాకు కమ్యూనిటీ ఫారెస్ట్ ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉండింది, కానీ ప్రాపర్గా మాకు ఉండలేదు. తర్వాత మాకు 2021లో మాకు FFBDP ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎట్లా ప్రాసెసింగ్ చేయాలి అండ్ అధికారులతో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ITDAని ఎట్లా అప్రోచ్ అయ్యి చేయించుకోవాలి, ఇది మాకు తెలియకుంటుండే. మేము ఆ తర్వాత FFBDP ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మేము ఒక లెటర్ రాసాము. మేము ఎక్స్పోజర్కి వెళ్తాం, మాకు కమ్యూనిటీ ఫారెస్ట్ చేయించుకోవాలి, మాకు ఏదైతే VSS వన సంరక్షణ సమితి కింద ఉందో దాన్ని కమ్యూనిటీ కింద మార్చగలిగితే మేము దాని నుంచి లబ్ధి పొంది ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి లెటర్ రాసినప్పుడు మాకు కమ్యూనిటీ ఫారెస్ట్ గురించి తెలుసుకోవడానికి మహారాష్ట్రలోనే మెండలిక గ్రామంలోనే అద్భుతంగా వాళ్ళు నడిపిస్తున్నారు. దేశంలోనే మంచి పిసా చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఫారెస్ట్ని వాళ్ళు బిల్డ్ చేసుకొని వాళ్ళ ఊర్లో దాదాపు కమ్యూనిటీ ఫారెస్ట్ని సంవత్సరానికి 15 నుంచి 20 లక్షలు, ఒక్కొక్క సమయంలో 1 కోటి రూపాయల వరకు సంపాదన వాళ్ళు ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళ సొంత అకౌంట్లో దాచిపెట్టి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ కోసం ఉపయోగిస్తున్నారు. మేము అదంతా చూసిన తర్వాత మాకు నిజంగా మేము కూడా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు మాకు అన్ని విధాలుగా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మేము ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అది ప్రభుత్వానికి క్లెయిమ్ చేసాం. క్లెయిమ్ చేసిన తర్వాత మాకు లాటిట్యూడ్స్ తీయమన్నారు. లాటిట్యూడ్స్ తీస్తే మాది మొత్తం కలిపి 1450 ఎకరాలు వచ్చింది. ఈ 1450 ఎకరాల్లో మేము బ్యాంబూ, ముఖ్యంగా పర్యావరణం కూడా ముఖ్యమే కాబట్టి బ్యాంబూ ఒకటి మేము సాగు చేసుకోవాలి, అలాగే అడవిలో దొరికే ఆకు, అడ్డాకు ఇట్లాంటివి డెవలప్ చేసుకుంటే వాటి నుంచి వచ్చే ఇన్కమ్నే మన విలేజ్ అభివృద్ధి కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇట్లా ఉపయోగించవచ్చు. అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఈజీగా మేము నడిపించగలము అన్న ఉద్దేశంతో దాన్ని అప్లై చేసాము. అయితే ఇప్పుడు సర్వే జరుగుతుంది, సర్వే త్వరలో జరగబోతుంది. ఎందుకంటే మొన్న లాటిట్యూడ్స్ ఇచ్చాము. గవర్నమెంట్ మీటింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఈ సర్వే RFR సర్వే జరిగేటప్పుడు కమ్యూనిటీ ఫారెస్ట్ సర్వే కూడా చేస్తే కంప్లీట్ అవుతుంది. కాబట్టి మాకు అక్కడికి మెల్ఘాట్ వెళ్ళి చూడడానికి ఎక్స్పోజర్కి మాకు FFBDP ప్రాజెక్ట్ లీడ్స్ కాటుకపల్లి ఎంతో సపోర్ట్ చేయడం ద్వారా మేము ఈ ముందుకు తీసుకురాగలిగాము. కాబట్టి FFBDP ప్రాజెక్ట్కి అలాగే ఫాదర్ యేసురత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నా పేరు తోడం చంద్రకళ, మా గ్రామం పేరు సూరకుంట. నేను FFBDP ప్రాజెక్టులో VDC మెంబర్గా పనిచేస్తున్నాను. అలాగే ఈ FFBDP ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి మా ఊర్లో ఏమన్నా వ్యవసాయానికైనా ఇంకేదన్నా బిజినెస్ చేసుకోవాలన్నా అలాంటి పనులు చేసుకోవాలంటే బయట అప్పు తేవాలంటే 5 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాళ్ళండి. మళ్ళీ మేము రిటర్న్ అమౌంట్ కట్టాలంటే వడ్డీ చాలా ఎక్కువ అయ్యేది. అలానే ఈ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి మేము ఏదన్నా బిజినెస్ చేయాలన్నా లేకపోతే వ్యవసాయం పనులకి అలాగే ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయాలనుకున్నా మేము బయటికి వెళ్ళి అప్పు తీయకుండా ప్రాజెక్ట్ నుండి 1 రూపాయి వడ్డీతో అప్పు తీసుకొని మళ్ళీ నెల నెల ఇంత అనేసి కట్టేస్తున్నామండి. అలానే పెళ్ళిళ్ళకి అలా తీసుకుంటే
మళ్ళీ పెళ్లి అయిపోగా నెక్స్ట్ రోజు అమౌంట్ 1000 రూపాయలు వడ్డీతో కట్టేస్తున్నాం మేము. అలా ఈ ప్రాజెక్టు రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు తోడం మల్లేశ్వరరావు గారు. ఏపీపీడి నుండి మేము లోన్ తీసుకున్నాం 60,000 తీసుకొని పిండి మిషన్, పిండి మిల్లు ప్లస్ రైస్ మిల్ తీసుకున్నాం. పిండి మిల్ తీసుకొని రెండు మిల్లు తీసుకున్నాము. తీసుకొని బాగానే మాకు లబ్ధి పొందుతున్నాం. తర్వాత వీడిసి అకౌంట్లో కడుతూనే ఉన్నాం. మాకు బాగానే బెనిఫిట్ వస్తుంది. 30,000 ఈ ఏపీపీడిపి నుండి తీసుకున్నాం. 30,000 లోన్ తీసుకున్నాం ఈ వీడిసి నుండి. 20,000 కట్టాము. ఇంకొక 40,000 ఉన్నాయి కట్టేటివి. నా పేరు తోడం చంద్రయ్య, సూరకుంట గ్రామం. నేను ఈ ఊరికి పటేల్ని. నాకు ఏపీపీడి తరపు నుంచి చేప పిల్లలు పెంచమని 30,000 డబ్బులు ఇచ్చింది ఏపీపీడిపి. దాన్ని నేను చెరువులో తెచ్చి చేపలు పెట్టా. నాకు ఇప్పుడు ఆదాయం పోయిన సంవత్సరం పెట్టాను, పోయిన సంవత్సరం పట్టుకోలేకపోయాను. ఈ సంవత్సరం పట్టుకుంటాను. ఈ సంవత్సరం నాకు చెరువులో చేపల ఆదాయం ఒక 70,000-80,000 దాకా వచ్చే ఆదాయం ఉంది. ఈ సంవత్సరం నేను పట్టుకొని ఏపీపీడికి మళ్ళీ నేను కట్టగలుగుతాను. గౌరం రాఘవ, సూరకుంట విలేజ్ మాది. నేను బీడీసీ సభ్యుడిని. మాకు సూరకుంట విలేజ్లో 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఒకటి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం డిస్టిక్ భద్రాచలం ఐటీడీఏ ద్వారా మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. తర్వాత ఇంకోటి 2013లో ఇంకొకటి వచ్చింది. ఈ 2 ఇరిగేషన్స్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల దాకా వాడుకున్నాం మా పూర్వీకులు, అంటే మా పెద్దవాళ్ళు. తర్వాత దానిని ఎలా వాడుకోవాలి, ఏ టైం ఎంత వాడాలనేది తెలియక, ఆ ఇరిగేషన్స్ని వాడుకునే విధానం తెలియక మా వాళ్ళు దాన్ని మరమ్మతులకి గురైన తర్వాత ఎట్లా బాగా చేయాలనేది అది కూడా అవగాహన లేకపోవడం వలన అట్లనే మరమ్మతుల కోసం అంటే పూర్తిగా మరమ్మతులు గురైపోయాయి. ఈ మరమ్మతుల కోసం ఐటీడీఏలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎన్నోసార్లు మేము అప్లికేషన్స్ ఇచ్చాము, పీఓస్కి, కలెక్టర్స్కి. కానీ ఏ అధికారి కూడా మాకు రెస్పాన్స్ అవ్వలేదు. ఒకసారి ఈ ఇరిగేషన్ మరమ్మతుల కోసం సూరకుంట విలేజ్ నుంచి సింతూరు ఐటీడీఏ వరకు 35 కిలోమీటర్లు గ్రామస్తులు అందరూ కలిసి ఐటీడీఏకి వెళ్ళి పీఓ గారికి మెమరాండం ఇస్తే ఇప్పటి వరకు కూడా దానికి ఎటువంటి స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మేము చేస్తాం, చూస్తాం, ఏదో విధంగా పని చేపిస్తామని చెప్తారే తప్ప ఇప్పటి వరకు అయితే దాని గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా సూరకుంట విలేజ్కి రాలేదు. సో ఈ ఇరిగేషన్స్ని ఎట్లా చేయాలి, ఎట్లా రిపేరింగ్ చేయాలి, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎవరు సహాయం చేస్తారు అని ఆలోచిస్తున్న కోణంలో మాకు 2021 సంవత్సరంలో కాటుకుపల్లి లీడ్స్ తరపు నుంచి ఎఫ్ఎఫ్బిడిపి ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఇచ్చారు మాకు, మా విలేజ్కి. ఆ విలేజ్లో ఆ సంవత్సరంలో మేము అప్పటి నుంచి ఎఫ్ఎఫ్బిడిపి ప్రాజెక్ట్ లీడ్స్ డైరెక్టర్ గారిని యశరత్నం గారిని, ఫాదర్ మాకు ఈ 2 ఇరిగేషన్ చేస్తే మేము ఒక 6 నెలలు 6 నెలలు వ్యవసాయం చేసినా కానీ పుష్కలంగా చేస్తాము. అలాగే మాకు వాగులో నీళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 2 సార్లు కూడా 2 పంటలు వేయడానికి కూడా కొంతమంది రైతులకి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఎట్లాగైనా దీన్ని కొంచెం మరమ్మతులు చేయాలి అనేది మేము రిక్వెస్ట్ చేశాము. అయితే మేము లాస్ట్ 2025-26 సంవత్సరం బడ్జెట్లో ఎస్టిమేషన్ ఎంత పడుతుంది అనేసి ఫాదర్ అడిగితే అక్కడున్న ఫాదర్ అంటే ఎఫ్ఎఫ్బిడిపిలో ప్రాజెక్ట్లో చేస్తున్న టీం అందరూ వచ్చి ఒకసారి ఏం కావాలి, ఎంత కావాలనేది ఎస్టిమేషన్ పెట్టాము. ఎస్టిమేషన్ పెడితే మొత్తానికి 15 లక్షలకు వచ్చింది. 15 లక్షలకు వస్తే దానికి మళ్ళీ మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. కాబట్టి
విలేజ్ నుంచి 2 లక్షల కాంట్రిబ్యూషన్ ఉండాలి, అలాగే ప్రాజెక్ట్ నుంచి 13 లక్షలు అనేసి మేము చెప్పారు. డైరెక్టర్ గారు చెప్తే దానికి మేము అంగీకరించి మేము ఈ 2 ఇరిగేషన్స్ని ఇప్పుడు రిపేరింగ్ చేయిస్తున్నాము. చేసిన తర్వాత మాకు 102 కుటుంబాలు 366 ఎకరాలు వ్యవసాయం చేయగలరు వాళ్ళు. సో పండిన తర్వాత వ్యవసాయం చేసిన తర్వాత ఎకరానికి వచ్చేసి 1000 రూపాయల చొప్పున విలేజ్ అకౌంట్స్కి మేము జమ చేస్తాము. ఎంతమంది రైతులు అయితే పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఎకరానికి వచ్చేసి 1000 రూపాయల చొప్పున మేము జమ చేసి విడిసి అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. చేసిన తర్వాత మిగతా ఈ విధంగా విలేజ్ని మేము డెవలప్ చేయడానికి ముందుకు చూస్తున్నాం. నా పేరు కుంజరాములమ్మ అండి. మా ఊరు సూరకుంట అండి. ఫస్ట్ డెలివరీ అప్పుడు మా పాపకి నార్మల్ డెలివరీ అయిందండి. అయితే పుట్టి 3 డేస్ దాకా మోషన్ కళ్ళకుండా ఉండేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి ఇలా పేగు మడత పడ్డది అనేసి చెప్పారండి. చెప్తే లిఖిత హాస్పిటల్లో సర్జరీ చేయించాక అది మళ్ళీ కట్ చేసి మళ్ళీ నార్మల్గా పెట్టడానికి అవ్వదు, పక్కన పెట్టి మళ్ళీ 3 ఇయర్స్ దాకా అంటే వెయిట్ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా పెడతాము అనేసి అన్నారండి. అలా పక్కన పెట్టారండి. పక్కన పెట్టి మాకు ప్యాడ్స్ అవసరం ఉండేది. అంటే కొనేవాళ్ళం, బయట షాపుల్లో కొనేవాళ్ళం. మనీ చాలా ఎక్కువ అయ్యేది, 10,000 అలా అయ్యేదండి. అయితే కాటుపల్లి వెళ్ళి ఫాదర్ గారిని కలిసామండి. ఫాదర్ ఇలా పరిస్థితి, మాకు ప్రాజెక్ట్ ద్వారా ఏమన్నా ఇప్పించగలరా అనేసి ఫాదర్ని అడిగామండి. అడిగేసరికి మాకు హెల్ప్ చేశారండి. ప్యాడ్స్ కోసం అనేసి ఫాదర్ దగ్గరికి వెళ్ళామండి. ప్యాడ్స్ ఇచ్చారు. 3 ఇయర్స్ వరకు ఇచ్చారు ఫాదర్ గారు. మంత్లీ ప్యాడ్స్ ఇచ్చేవారు. ప్యాడ్స్ ఆయింట్మెంట్ కూడా ఇచ్చారండి. బలానికి సిరప్పులు కూడా ఇచ్చారండి మాకు. ఇప్పుడైతే బాగానే ఉంది. 3 ఇయర్స్కి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, బాగానే కూర్చుంటుంది, ఇబ్బంది ఏం లేదండి. అదే మా ఊరు ఇసు మీద ఇంతకుముందు 2 గుంపులు విడిపోయి ఉండే, వాళ్ళ మాటలు వినకుండా 2 ముక్కలు అయ్యి ఉండే ఊరు. అది ఇప్పుడు యూత్ పెద్ద మనుషులు వచ్చి కలవకుండా అలాగే ఉండేటోళ్ళు. ఈ ఎప్పటి ప్రాజెక్టు కాటిపల్లి నుంచి వచ్చినప్పటి నుంచే ఇంకా మా ఊరును 2 ముక్కలు అయ్యి ఉండేదాన్ని ఒకటి చేయటానికి ఏపీపీ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇలా మంచిగా కలిసి ఉంటున్నాం. ఏ వర్క్ ఏ విషయమైనా కలిసి పని చేస్తున్నాం, కలిసి అన్నీ చేస్తున్నాం. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా ఒకటే అవుతున్నాం. ఇంతకుముందు అలా ఉండకుండా ఎవరిది వాళ్ళు విడిపోయి ఉండేటోళ్ళం. అసలు ఒక్కడికొక్కటి పడేది కాదు. ఆడవాళ్ళకైనా అలాగే ఉండేది, మగవాళ్ళకైనా అలాగే ఉండేటోళ్ళం. వాళ్ళ మాటలు మాకు లేకుండా, మా మాటలు వాళ్ళకు లేకుండా ఉండేటోళ్ళం. ఇప్పుడు ప్రాజెక్ట్ వల్ల మంచి ఊరిని అభివృద్ధి చేసాము. అందరూ కలిసిగా బతుకుతున్నాం. మంచి ఒక కార్యమైనా, పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్లు అయినా కలిసి చేస్తున్నాం. మంచి ఉంటున్నాం. 120 కుటుంబాలు ఉండేటోళ్ళు ఉన్నాము. ఇప్పుడు అన్ని 120 కుటుంబాలు ఉమ్మడి బొత్తులో కలిసి ఉన్నాము. ఇంతకుముందు విడిపోయి వాళ్ళు దారి వాళ్ళు ఉండేటోళ్ళం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వల్ల మంచిగా ఊరిని కూడా అభివృద్ధి చేసింది, అందరిని కలిపి తెచ్చింది. ఇలాగ మంచిగా ఏది జరిగినా మొత్తం మంచిగా కలిసి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మడివారున, మా గ్రామం పేరు సూరకుంట. నేను ఎఫ్ఎఫ్విడిపి ప్రాజెక్టులో వీడీసీ నెంబర్గా పనిచేస్తాను. హౌసింగ్ వచ్చేసి ఈ ప్రాజెక్టు రాగానే మాకేమో ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బంది ఉండింది. ఇబ్బంది ఉంటే ఎఫ్ఎఫ్విడిపి ప్రాజెక్ట్ నుంచి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసరికి మాకేమో 59 ఇళ్ళకి మాకు సిమెంట్, రేకులు, రాడ్స్ అవన్నీ హెల్ప్ చేశారు. అందువల్ల మేము ఇల్లులు కట్టుకోవడానికి కుదిరింది. మళ్ళీ అలాగే బాత్రూమ్లు ఇచ్చారు, 22 బాత్రూములు. టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. బయటికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు అయినా కానీ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటే ప్రాజెక్ట్ నుంచి మాకు
22 బాత్రూములు కట్టుకోవడానికి మాకు హెల్ప్ చేశారు. అలాగే గర్భిణీలు ఉన్నారు, అంగన్వాడీలు చాలామందికి. ఈ ఏరియాలో దొరకడం అంటే చాలా కష్టం, న్యూట్రిషన్ దొరకడం అంటే. ఈ ప్రాజెక్ట్ రావడంతోనే ఈ కాటిపల్లి ఎయిడ్స్ సంస్థ నుండి FF ప్రాజెక్ట్లో మాకు ఇలా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా చాలా న్యూట్రిషన్ రావాలంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏమీ దొరకదు. ఆ ప్రాజెక్ట్ తరపునే మాకు న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చారు. అందువల్ల పిల్ల బలహీనత, రక్తహీనత అలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడడం జరిగింది. చాలామంది గర్భిణీలు పిల్లలు కూడా ఇలా జన్మనివ్వడం కానీ అలాంటి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ రోడ్డు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఏమీ దొరికేది కాదు. ఈ ప్రాజెక్ట్ రావడమే మాకు అనేక సమయంలో, ప్రతి సమయంలో ఈ ప్రాజెక్ట్ రావడమే చాలా మంచిది అనిపించింది. మాది సూరకుంట గ్రామం. నా పేరు నూపార్ రాంబాబు. మాకు FFVDP నుంచి మాకు టెంట్ హౌస్ ఇచ్చారు. ఆ టెంట్ హౌస్కి నేను ఇన్ఛార్జిని. మేము గతంలో టెంట్ లేక వేరే ఊర్లో నుంచి తెచ్చుకునే వాళ్ళం. తెచ్చుకునేటప్పుడు అక్కడ అమౌంట్ ఎక్కువ అయ్యేది. ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు ఇవ్వడం వల్ల దానివల్ల కొంత అమౌంట్ రావడం వల్ల మేము ఆ టెంట్ హౌస్ వల్ల లోన్స్ ఊరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తర్వాత అమౌంట్ ద్వారా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు రిటర్న్ 1 రోజుల తర్వాత వడ్డీతో సహా ఇచ్చేటోళ్ళు. అలా ఈ టెంట్ హౌస్ వల్ల ప్రాజెక్ట్ ద్వారా మేము బెనిఫిట్ పొందాము. టెంట్ హౌస్ నుంచి వచ్చిన అమౌంట్ని VDC అకౌంట్లో పెట్టేటోళ్ళం. సంవత్సరానికి మాకు ఆదాయం ₹1,00,000 వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. అయితే అందరికీ నమస్కారం. నేను సూరకుంట విలేజ్ అన్నగా నేను ఆశాలో ఫస్ట్ స్టార్టింగ్లో పనిచేసింది. 99వ సంవత్సరంలో ట్రైనింగ్ తీసుకున్నా. అయితే మారుమూరు పల్లె గ్రామ ప్రజలకి మేము చిన్న చిన్న వ్యాధులకి మందులు ఇచ్చుకుంటా అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తాం. అలానే ఇంటి చుట్టూ శుభ్రత ఉంచండి అనేసి, అంటు రోగాలు రాకుండా చూడమనేసి జనాలకి అందుబాటులో మేము పనిచేస్తున్నాం. 2021లో FFVDP ప్రాజెక్టు మా సూరకుంట విలేజ్కి వచ్చినప్పటి నుండి మేము కొంతమందికి ఆర్థిక సాయంతో బ్లడ్ పర్సంటేజ్ కానీ లేకపోతే వాళ్ళకు బ్లడ్ ఇప్పించడం కూడా జరిగింది ప్రాజెక్ట్ తరఫు నుండి. అలానే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చిన్న పిల్లలకి పుట్టినప్పుడు తల్లి దగ్గర పాలు లేకపోతే పాల ప్యాకెట్లు వాళ్ళ దగ్గర నుండి తీసుకొని ఇప్పించాము. అలాగనే మళ్ళీ లోన్లు తీసుకొని FFVDP ప్రాజెక్ట్కి మళ్ళీ లోన్ తిరిగి మేము తీసుకొని ప్రాజెక్ట్ తరఫు నుండి అందరికీ ఆర్థిక సాయంతో మేము వాళ్ళకి ఇప్పించటం జరిగింది. అంటే ఏదైనా అవసరం ఉంటే ప్రాజెక్ట్ ఉండటం వల్ల మాకు అందుబాటులో, మేము ఇంతకుముందు బాగా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు మాకు కొంచెం ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు కొంచెం అందరు సేఫ్టీ అయింది. ఇప్పుడు దాకా ఈ సంవత్సరం వరకు అయితే ఎవరికైతే ఒంట్లో బాగలేదు వాళ్ళకి నేను ఇలానే టీబీ మందులు ఇవన్నీ ప్రాజెక్ట్ తరఫు నుండి కొన్ని సాయం తీసుకున్నాం. నా పేరు తోడం సుబ్బరాజు, మాది సూరకుంట గ్రామం. మాకు FFVDP ప్రాజెక్ట్ నుంచి RO ప్లాంట్ మాకు రిక్వెస్ట్ వల్ల మాకు హెల్త్ ఇష్యూ బాగా మీద, కిడ్నీ సమస్య మీద బాగా, అందువల్ల మా ప్రాజెక్ట్ నుంచి హెల్ప్ తలుపుతాం. ఆ ప్రాజెక్ట్ RO ప్లాంట్ వేయటం వల్ల మాకు కిడ్నీ బారిన పడతారు, కొంచెం తగ్గుతాం మాకు. ఇప్పటి అసలు 2021 ఇతర ప్రాజెక్ట్ అది కాబట్టి పర్వాలేదు, మాకు కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం తగ్గుతుంది కాబట్టి మాకు చాలా హెల్ప్ఫుల్గా ప్రాజెక్ట్ నుంచి మాకు చాలా హెల్ప్ఫుల్గా జరుగుతుంది. ఈచ్ వన్కి క్యాండిడేట్కి మన క్యాన్వాస్ ₹5 తీసుకుంటున్నాం. అవి తీసుకుంటే డబ్బుకి మళ్ళీ VDC అకౌంట్కి దాని అకౌంట్తో వాటేసి మళ్ళీ రిపేర్ వత్కి అది మళ్ళీ
ఫిల్టర్స్ కానీ చిన్న చిన్న కెమికల్ కానీ తీసుకోవాలనుకోటికి వంటకి ఉపయోగిస్తాం ఇవి. మా గ్రామంలో ఎఫ్ఎఫ్ఈడిపి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఉమ్మడి బిజినెస్ చేయడానికి, అంటే ఇక్కడ వచ్చే అడవి ఉత్పత్తులను కొనడానికి 1,50,000 రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. దాంతో మేము ఫస్ట్ సంవత్సరం 1,50,000 పెట్టి ఇక్కడ ఉన్న ఇప్ప పూలు, ఇప్ప బద్ద, ఇంకా అడవిలో దొరికే సీపూర్లు కొనడం జరిగింది. దాన్ని మేము బయట మార్కెట్కి పంపించి ఇక్కడ ఉన్న దాంట్లో 5 రూపాయలకి ఎక్కువ అమ్మడం వల్ల మంచి లాభాలు ఇచ్చాయి. ఇది మా పంచాయతీలో మొత్తం 18 గ్రామాలు ఉంటాయి. అలాగే మాతో పాటు పక్కన ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా ఇప్ప పువ్వు, అలాగే ఇప్ప బద్ద, సీపూర్లు, ఇక నువ్వులు, జొన్నలు అనేకమైనవి వస్తాయి. వాటిని ఇక్కడ కొనేసి మేము ఇక్కడ నుంచి కొన్ని ఛత్తీస్గఢ్లో కుంట అనే విలేజ్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాం. అలాగే నువ్వులు అయితే పాలవంచిలో తీసుకెళ్ళి అక్కడ నువ్వుల లడ్డూలు తయారు చేసే కంపెనీ ఉంది, వాళ్ళకి అమ్మేస్తున్నాం. ఇక్కడ ఈ ఏరియాలో అధికంగా అంటే నువ్వులు, జొన్నలే బాగా పండుతాయి. వాటితో పాటు అడవి సంపద అంటే ఇప్ప పూలు బాగా దొరుకుద్ది, మేము వాటిని కొంటున్నాం. మేము ఆ డబ్బుల్ని తర్వాత ఇంకా బిజినెస్ని ఎలా ఎక్స్పాండేషన్ చేయాలనే దాని మీద మళ్ళీ ఖర్చు పెట్టడానికి ఉపయోగిస్తున్నాము. అలాగే మాకు ఈ లోన్ రావడం వల్ల మేము అంతకుముందు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. లోన్ రావడం వల్ల మాకు ఇంట్లో కొన్ని ఖర్చులకు కానీ, ఇంట్లో ఆర్థిక సపోర్ట్ కానీ కొద్దిగా బాగా లభించింది. అందువల్ల మేము బిజినెస్ ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, బాగానే నడుస్తుంది. దాన్ని ఇంకా మేము మా 10 మంది సభ్యులను కలిసి దాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. ఈ మాకు సహాయం చేసినందుకు ఎఫ్ఎఫ్ఈడిపి ప్రాజెక్ట్కి ధన్యవాదాలు.